దూల్పేగా నాకు దూలు ఎక్కువ. ఈ అమ్మాయి మాత్రం నాకే. అరే ప్లీజ్ రా. నేనే ముందు అరే చేశాను. ప్లీజ్ రా. నాకే. వా చాలా రోజుల తర్వాత సాలిడ్ స్టఫ్ అసలు సిరీస్ లో. నేను సిరీస్ చూసే ముందు ఒక్కటే అనుకున్నా, లాస్ట్ సీజన్ క్విట్ గేమ్ లాగా చెడగొట్టకపోతే చాలు, అంతకు మించి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. బట్ ట్రస్ట్ మీ, ఒక్క ఫ్రేమ్ లో కూడా అలా నెగ్లిజెన్స్ అయితే కనిపించదు. రైటింగ్, పేసింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ సాలిడ్ ఉంటాయి నా వరకు అయితే. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour పైనే ఉన్నా మనకి ఎక్కడ బోర్ కొట్టదు, స్మూత్ గా అలా వెళ్ళిపోతా ఉంటాయి అంతే. ఫస్ట్ ఎపిసోడ్ ని హాకిన్స్ లో అసలు సీజన్ 4 తర్వాత ఏం జరిగింది, క్యారెక్టర్స్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయని చూపించడానికి కొంచెం టైం తీసుకొని సెటప్ లా వాడుకున్న, సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేసి అలా మెల్లగా బిల్డ్ చేస్తూ వెళ్ళి 4th ఎపిసోడ్ కి వచ్చేసరికి అసలు పీక్ బ్యాంగ్. దాన్నే ఒక మూవీ ఇంటర్వెల్ లెవెల్లో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏం జరుగుతుందా అన్నట్టు ఎండ్ చేశారు. టెక్నికల్ గా చూసుకున్న కలర్ గ్రేడింగ్, టాప్ టైర్ విజువల్స్, ఆ స్ట్రేంజర్ థింగ్స్ స్పెషల్ లైటింగ్స్ అన్ని బాగుంటాయి. కాకపోతే బీజిఎం ఒక్కటే ఈసారి పాత స్ట్రేంజర్ థింగ్స్ వైప్ నైతే నాకు తీసుకురాలేకపోయింది. ఎక్కడో కొంచెం డల్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే విల్క్ అయితే సీజన్ 2 తర్వాత ఇదే బెస్ట్ అని చెప్తాను నేను. అసలు ఫార్ బెస్ట్. విల్ క్యారెక్టర్ అనేది ఈ సీజన్ లో చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతుందని 4 ఎపిసోడ్స్ తర్వాత క్లియర్ గా అర్థమైపోతుంది. 11 క్యారెక్టర్ కూడా బానే ఉంది. తను ఎక్కువ ఈ 4 ఎపిసోడ్స్ లో హాపర్ దగ్గర ఉంటూ తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ హైడింగ్ లో ఉంటది. ఇంకా మిగతా వాళ్ళు నాన్సీ, జోనథన్ వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా బానే ఉన్నాయి. జాయిస్, ఇలా మిగతా వాళ్ళందరి క్యారెక్టర్స్. ఇంకా లాస్ట్ గా మన స్టీవెన్ డస్టిన్ విషయానికి వచ్చేస్తే వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయ్యే కొన్ని మూమెంట్స్ వల్ల యాజ్ యూజువల్ గా కామెడీ జనరేట్ అయింది. దాంతో కామెడీ కూడా పర్ఫెక్ట్ గా ప్లేస్ అయింది. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ వాడికి ఏమైందో తెలియదులే కానీ ఏదో ఒక సిరీస్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ని లేపేసుకుంటూ పోతున్నాడు. స్టీవెన్ డస్టిన్ కూడా అలానే చేస్తాడేమో అని భయం వేసింది అసలు. ఎందుకంటే డస్టిన్ గాడు ఒక ఎపిసోడ్ లో చేసే పనికి ఆ తర్వాత ఎపిసోడ్ లో చాలా సేపు కనిపించడు. వాడిని లేపేశారేమో అనుకున్నా. ఒరే నీకో తన్నోరా నాయన, నువ్వు కావాలంటే 11 ని చంపుకో, ఎవరినైనా చంపుకో, కానీ స్టీవెన్ డస్టిన్ ని మాత్రం వదిలేరా బాబు. వెక్నా మెయిన్ ప్లాన్ ఏంటో తెలియకుండా అది కూడా మిస్టీరియస్ గా ఉంచారు సిరీస్ లో. మరి ఏం చేస్తారో చూడాలి. ఎండింగ్ పర్ఫెక్ట్ గా ఇస్తే అదే చాలు. సిరీస్ కు ఒక సాలిడ్ స్టార్ట్ అయితే దొరికింది. ఇంకా వెక్నాక్ అగేన్స్ట్ గా మైక్ గార్డ్ కూడా ఒక ప్లాన్ చేస్తాడు. అది వర్కౌట్ అయినట్టే చూపించారు కానీ దాన్ని వెక్నా ఏమైనా తిప్పి కొడతాడో తర్వాత లేకపోతే ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ అన్ని ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుండు. ఉన్నాయే 8 ఎపిసోడ్లు, అందులో 4 ఎపిసోడ్లు ఇప్పుడు రిలీజ్ చేసేసాడు. మళ్ళీ వాల్యూమ్ 2 అని, వాల్యూమ్ 3 అని. ఎందుకు ఇదంతా ఒకేసారి రిలీజ్ చేస్తే చూసేట్టుగా. కానీ నిజంగా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మాత్రం అసలు అదిరింది. వీళ్ళు నిజంగా 3 years టైం తీసుకున్నందుకు వర్త్ అని చెప్పొచ్చు. అందరూ న్యూ ఇయర్ ని పార్టీస్ తో సెలబ్రేట్ చేసుకుంటే మనమేమో స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలేతో సెలబ్రేట్ చేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో కలుస్తా. బై బై.